హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరీష్ కండేపల్లి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ అని మీకు తెలుసా? ఎక్కడికి వెళ్లాలన్నా, ఎక్కడి నుండి రావాలన్నా ట్రాన్స్పోర్ట్ లేనిదే వీలు కాని రోజులు ఇవి. అలాంటిది మన ఏపీ గవర్నమెంట్ ఉచిత బస్సులు వేసి మహిళలకు ఎంతో మేలు చేసింది. ఐ అగ్రీ ఫర్ దట్. అలా అని రోజు కూలీ ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. చెప్పండి, ఆటోలు దేనికి బంద్ చేశారు? బస్సులు ఫ్రీ చేశారు ఆడవాళ్ళకి. బ్రతుకుతెరువు లేక ఇది ఈ పరిస్థితి అయిపోయిందండి. రోజుకు రోజు మరి మాకు బ్రతుకుతెరువు లేకుండా అయిపోయింది సార్. అప్పుడు 500 చేసేవాళ్ళు, ఇప్పుడు 100-200 చేయడం కష్టం అయిపోయింది. పెట్టడానికి ప్రపంచంలో ఏం లేవేటండి, ఇవే ఉన్నాయి. వాళ్ళు ఒకరు కూడా డబ్బులు వేసేసి మాకు మామూలుగా సర్వీస్ వదిలేస్తే మాకు ఇబ్బంది పెట్టకూడదు. బోల్డ్ ఉన్నాయి, ఫ్రీగా పెట్టాలా. మనం అధికారంలోకి వచ్చేయాలనుకుంటే లక్షల మంది భవిష్యత్తు చూపించాలి కదా. కుటుంబాలు భవిష్యత్తు చూపెట్టి అప్పుడు స్కూల్ స్టూడెంట్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి ప్రాబ్లం అవుతుంది కదా. మీరు ఆటో తెలుసు కదా, మా బాధ తెలియజేయడానికి మేము చేద్దాం తప్ప వేరే వాళ్ళు ఇబ్బంది పడడం కాదు. మా పరిస్థితి పెట్టేటప్పుడు మనం ఒకరిని ఇబ్బంది పెట్టి మనం ఆ పని చేయకూడదు. ఈ రోజు కొంతమంది ఆటో వాళ్ళు ఎంగేజ్ కి తీసుకొని స్టూడెంట్స్ ని కానీ, ఎంప్లాయీస్ ని కానీ డ్రాప్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో బంద్ చేస్తే వాళ్ళకి చాలా ఇబ్బంది కలగదా? నేను ఆటో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, అలా అని గవర్నమెంట్ నిలదీయట్లేదు. సడన్ గా ఇలా ఆటోస్ బంద్ చేస్తే స్కూల్స్ కి, కాలేజెస్ కి టైం కి రీచ్ అవ్వగలరా? పేరెంట్స్ అందరూ అవైలబుల్ లో ఉంటారా? వీళ్ళకి కనీసం ఉపాధి కలిగేలా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళకి మరి గవర్నమెంట్ ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలి. మరి మీరు ఏమంటారు ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్ లో తెలియచేయండి. చూసారు కదా ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి. ఇలాంటి మరెన్నో కంటెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. నేను నా గమ్యం. థ్యాంక్ యూ ఆల్.